డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హోటళ్లపై దాడులు చేశారు. బూజు పట్టిన మాంసం, ఆహార పదార్థాలను గుర్తించారు. హానికరమైన రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అశోక హోటల్, శ్రేయ హోటల్, అరణ్య హోటల్స్పై కేసులు నమోదు చేశారు. బూజు పట్టిన ఆహారపు శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. వరంగల్ హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హోటళ్లపై దాడులు చేశారు. బూజు పట్టిన మాంసం, ఆహార పదార్థాలను గుర్తించారు. హానికరమైన రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అశోక హోటల్, శ్రేయ హోటల్, అరణ్య హోటల్స్పై కేసులు నమోదు చేశారు. బూజు పట్టిన ఆహారపు శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. వరంగల్లో చాలా హోటల్లో కూడా ప్రస్తుతం అధికారులు డ్రైవ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. దాదాపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్స్పై రైడ్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ కావచ్చు ఇతర జిల్లాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వరంగల్ హనుమకొండ నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ లో కనీస ప్రమాణాలు పాటించని ఆహార ఉత్పత్తులను గుర్తించారు. ఏ హోటల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఇలా ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యత పాటించట్లేదంటూ ఎక్కడైతే కాంప్లైంట్స్ కావచ్చు కొంత అనుమానం ఉన్నటువంటి హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించిన పరిస్థితి. హానికరమైనటువంటి రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. బూజు పట్టిన మాంసము, ఆహారపు ఉత్పత్తులను గుర్తించి కొంత సీజ్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి కొంత ప్రైవేట్ హోటల్ సంబంధించవచ్చు. నగరంలో అనేక సంబంధించిన హన్మకొండ, వరంగల్, కాజీపేట మూడు సంబంధించిన ట్రై సిటీస్ లో అనేక ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి. కొంత అశోక హోటల్, శ్రేయ హోటల్, అరణ్య హోటల్స్ తో మొత్తం చర్చ చేసి అంత ఆహార ఉత్పత్తులు ఎటువంటి సేఫ్టీ తీసుకుంటారు, ఎంత మేరకు నమ్మదంటూ కూడా మూడు హోటల్, అశోక హోటల్, శ్రేయ హోటల్, అరణ్య హోటల్ పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. బూజు పట్టిన ఆహారపు శాంపిల్స్ ను స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మొత్తం కుళ్ళిన మాంసం కావచ్చు, 26 కిలోల మాంసం ఉత్పత్తులను, కృత్రిమ హానికరమైనటువంటి రంగులను, చికెన్ కబాబ్స్, ఆహారం తయారు చేసి అమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారంటూ కూడా హోటల్ యాజమాన్యంపై FSSAI చట్టానికి సంబంధించిన నోటీసులు జారీ చేసి సుమారు 11 కేజీల రంగు కలిపినటువంటి బూజు పట్టిన చికెన్, ప్రిపేర్ ఫిష్, టీకా అపరిశుభ్రత ఉండడంతో కూడా మొత్తం స్వాధీనం పరిస్థితి కనబడుతుంది. బొద్దింగలతో కూడిన ఇడ్లీ పిండి, బెల్లం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. హానికరమైన కృత్రిమ రంగులను ఎందుకు వాడుతున్నారు, కృత్రిమ రంగులు వాడద్దు, రంగులు వాడి ఆహార పదార్థాలను ఖరాబ్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారీగా రంగు డబ్బాలను కాల్చిన మొత్తం రీయూజ్డ్ గా సంబంధించినటువంటి 10 లీటర్ల మంచి నూనె, అంటే ఒకసారి వంట చేసి ఒకసారి కాల్చిన తర్వాత మళ్ళీ అదే నూనెతో వంట కావచ్చు రీయూజ్డ్ చేసినటువంటి ఆ నూనెకు సంబంధించి ఆ హోటల్కి సంబంధించి కూడా చర్యలు తీసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసిన పరిస్థితి కనబడుతుంది. కాలం చెల్లినటువంటి ఆయిల్ కావచ్చు, మసాలాలు, కాల పరిమితి సాస్ బాటిల్స్ అన్ని గుర్తించి అనుమానిత కల్తీ ఆహార పదార్థాలకు బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్నటువంటి విలువ గల ప్యాకెట్లను కావచ్చు, సోంపు ప్యాకెట్లు, శాంపిల్స్ తీసుకొని ప్రయోగశాలకు పంపించినట్టు తెలుస్తుంది. ప్లాస్టిక్ కవర్ లో నిల్వ ఉంచినటువంటి చికెన్ ను స్వాధీనం చేసుకొని శాంపిల్ రిజల్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు ట్రై సిటీ సంబంధించినటువంటి నగరాలలో ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి ఎవరు కూడా ఫుడ్ సేఫ్టీ పాటించాలి, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే హోటల్ నిర్వహణకు కొనసాగించేందుకు పర్మిషన్ ఇస్తారు. కానీ హోటల్ నిర్వాహకులు ఇటువంటి చర్యలకు పూనుకుంటే తప్పకుండా కేసు నమోదు చేసి హోటల్ను సీజ్ చేసేటువంటి అవకాశం అంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేసి హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఆ హోటల్ నిర్వాహకుల తీరు మారుతుందా, లేదంటే ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఇప్పటికే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరం కావచ్చు, వరంగల్ ఇతర జిల్లాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగిస్తూ హోటల్ నిర్వాహకుల తీరు మారాలని చెప్తున్న నేపథ్యంలో హోటల్ నిర్వాహకులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి చందు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.